డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేస్తున్నారో సో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ ఆల్రెడీ రిలీజ్ అయినాయండి. సో ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. అండ్ కొంతమందికి ఇంకా తెలియదండి సో మాకు ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయని. సో వాళ్ళ కోసం చేస్తున్నాను. అండ్ ఆల్రెడీ ఎవరికైతే ఎగ్జామ్ తెలుసో సో కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో సపోజ్ మేము ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే ఆర్ ఆబ్సెంట్ అయినా బ్యాక్లాగ్స్ పట్ట సో మనం ఎప్పుడు రాసుకోవాలి ఎగ్జామ్స్ మళ్ళీ. అండ్ మనకు పాస్ మార్క్స్ వచ్చేసి 40 మార్క్స్. సో మాకు ఎన్ని మార్క్స్ వస్తే మాకు ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది రాదు, లైక్ హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్స్లో కావచ్చు. సో వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఫస్ట్ ఎగ్జామ్ డేట్స్, మీకు టైము, వాటి గురించి చెప్తాను. కొంతమందికి తెలియదు. సో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్ అండి, రెగ్యులర్ స్టూడెంట్స్ అంటే 2025లో కావచ్చు, ప్రీవియస్ బ్యాచెస్లో బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరి కోసం అయితే సేమ్ డేట్స్ ఉంటాయండి. సో ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకు 22 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. 22, 23, 24, 25, 26, 27, 28 అంటే ఎక్కడ కూడా గ్యాప్ లేదు, 1 by 1 డేట్ ఉంటుంది. సో ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకు జెండర్ సెన్సిటైజేషన్ అండి. సో ఇది అందరికి కామన్ ఉంటుంది. సో డ్యూరేషన్ వచ్చేసి 1.5 hour ఉంటుంది. 2 to 3:30 PM ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంటుంది. సో మనకు 1 week బిఫోర్ హాల్ టికెట్స్ రిలీజ్ అవుతాయి. హాల్ టికెట్స్తోని మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి. సెకండ్ రోజు 23 మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ 1.5 hour ఎగ్జామ్, 2 to 3:30 PM. థర్డ్ ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ అండి, 2 hours ఉంటుంది, 2 to 4. 25th రోజు మనకు మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్. సో మీరు తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఉర్దూ అయితే ఉర్దూ, 2 hours మనకు 2 to 4 PM. అండ్ ఇక్కడ ఫంక్షనల్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. అండ్ మనకు ఫిఫ్త్ ఎగ్జామ్ వచ్చేసి ఆప్షనల్ సబ్జెక్ట్స్ అండి. ఇక్కడ నుంచి ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటే మెయిన్ సబ్జెక్ట్స్. మీరు ఎగ్జాంపుల్ బీఎస్సీ ఉంది, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ తీసుకున్నారు, లేకుంటే మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ అలా, అవి ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటారు. అదే బీఎల్ అనుకో పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ కావచ్చు, అవి ఆప్షనల్ సబ్జెక్ట్ 1, 2, 3, 26, 27, 28. సో ఇవి ఆప్షనల్ సబ్జెక్ట్స్ కాబట్టి మెయిన్ సబ్జెక్ట్స్ అంటే 3 hours ఎగ్జామ్ ఉంటుంది, 2 to 5 PM. సో ఇది మనకు టైం టేబుల్ అంటే ఏ రోజు ఎగ్జామ్ ఉంటుంది, సబ్జెక్టు, టైము. సో దాని ప్రకారంగా మీరైతే ఎగ్జామ్కి అయితే వెళ్ళాలి. సో ఇప్పుడు వచ్చేసి చాలామందికి డౌట్స్ వచ్చేసి, సపోజ్ మాకు బ్యాక్లాగ్స్ పడతాయి. సపోజ్ ఒక స్టూడెంట్ ఇప్పుడు 7 ఎగ్జామ్స్ ఉంటాయి, సపోజ్ 1, 2, 3, 4 బ్యాక్లాగ్స్ పడ్డాయి. సో బ్యాక్లాగ్స్ పడితే మళ్ళీ ఎప్పుడు రాసుకోవాలంటే, ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తున్నారు, ఇన్స్టెంట్గా సప్లీస్ అంటే ఏముండవు. ఫస్ట్ సెమిస్టర్ పోతే మళ్ళీ మీరు సెకండ్ ఇయర్లో వెళ్తారు కదా, థర్డ్ సెమిస్టర్ అప్పుడు మీరు దీంట్లో పడ్డ బ్యాక్లాగ్స్ అన్ని థర్డ్ సెమిస్టర్తో పాటు ఫస్ట్ ఇయర్లో ఉన్న బ్యాక్లాగ్స్ కూడా అప్పుడే రాసుకోవాలి. సో మీకు సెకండ్ సెమిస్టర్లో కావచ్చు అట్లా ఉండవు. ఫస్ట్ సెమిస్టర్ అయిపోతే థర్డ్లో రాసుకోవాలి మీరు, అప్పటి వరకు వెయిట్ చేయాలి. సో బ్యాక్లాగ్స్ పెట్టుకోవడానికి ట్రై చేయకండి. సో అన్నీ క్లియర్ అయ్యేటట్టు చూసుకోండి. సపోజ్ ఆబ్సెంట్ అవ్వచ్చా, ఆబ్సెంట్ అయితే ఏమవుతుంది అని అడుగుతున్నారు. సో ఆబ్సెంట్ కూడా అయినా కూడా నో ప్రాబ్లం. సపోజ్ మీకు కొంతమంది వర్కింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, కొంతమంది కుదరదు, అలాంటి వాళ్ళు ఆబ్సెంట్ అయినా నో ప్రాబ్లం. మళ్ళీ మీరు సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్ ఉంటుంది కదా, అప్పుడు ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఫీ పేమెంట్ చేసి మళ్ళీ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఆబ్సెంట్ అయినా కూడా రాసుకోవచ్చు. సపోజ్ ఫెయిల్ అయినాం, సపోజ్ ఎగ్జామ్స్ అన్నీ రాసాము, ఫెయిల్ అయినా నో ప్రాబ్లం, మళ్ళీ మీరు థర్డ్ సెమిస్టర్ అప్పుడు రాసుకోవచ్చు. సో బ్యాక్లాగ్స్ పడ్డా, ఆబ్సెంట్ అయినా, ఫెయిల్ అయినా వీళ్ళందరూ ఒక కేటగిరీ కింద వస్తారు. సో మీరందరూ మళ్ళీ థర్డ్ సెమిస్టర్లో ఉన్నప్పుడు మీరు రాసుకోవచ్చు. సో ఈ కేటగిరీ స్టూడెంట్స్ అందరూ. సపోజ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి పాస్ మార్క్స్. సో పాస్ మార్క్స్ వచ్చేసి ఇండివిజువల్ సబ్జెక్ట్లో 40% రావాలి ఒక్కొక్క సబ్జెక్ట్లో. సో కొన్ని సబ్జెక్ట్స్ 100కి ఉంటాయి, కొన్నిటి 80, 60 ఇలా ఉంటాయి. సో 100కి 40 రావాలి, 80కి 32 రావాలి, సో 60కి 24 రావాలి. సపోజ్ ఆ సబ్జెక్ట్ 40 ఉంటే 16 రావాలి. సో ఏ పేపర్ అయినా పర్లేదు, కాకపోతే 40% ఆఫ్ మార్క్స్ అయితే రావాలి. ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి 40 అంటే 40% మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయకండి, కొద్దిగా ఎక్కువ పర్సెంటేజ్ తెచ్చుకోండి. టార్గెట్ వచ్చేసి మినిమం 50% ఉండాలి. సో మీకు ఫ్యూచర్లో హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్స్లో కావచ్చు, కొన్ని గవర్నమెంట్ జాబ్స్లో 50% అబోవ్ అడుగుతారు. సో మీరు ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ అయినా కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కావచ్చు, కొన్ని గవర్నమెంట్ జాబ్స్లో కావచ్చు మినిమం 50 ఉండాలి, మినిమం 55 ఉండాలి, మినిమం 45 ఉండాలి అని అడుగుతారు. సో టార్గెట్ వచ్చేసి మీ ఏ కేటగిరీ అయినా 50% ఆఫ్ ఎబోవ్ మార్క్స్ రావాలి. చాలా స్టూడెంట్స్ 42%, 45% తెచ్చుకుంటున్నారు. సో వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉండదు. కనీసం ఈ బ్యాక్లాగ్స్, ఆబ్సెంట్, ఫెయిల్ అయిన వాళ్ళన్నా నయం, ఎందుకంటే వాళ్ళకి మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బ్యాక్లాగ్ పడితే మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ ఇస్తారు. అదే
జస్ట్ పాస్ అయిన వాళ్ళు 45%, 42% మళ్ళీ వాళ్ళు ఇంప్రూవ్మెంట్ రాసుకోవడానికి కుదరదు. సో పాస్ అయితే మీ టార్గెట్ 50% ఎబోవ్నే తెచ్చుకోవడానికి ట్రై అండి. లేకపోతే కొన్నిసార్లు ఆ సర్టిఫికేట్ ఎక్కడ కూడా యూజ్ అవ్వదండి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్లో కావచ్చు, కొన్ని ప్రైవేట్ జాబ్స్లో కావచ్చు, కొద్దిగా కనీసం 70%, 60%, మినిమం 60 అడుగుతారు. కొన్ని వాటిలో గురించి చెప్తున్నాను. సో మన సర్టిఫికేట్ అన్నిటి దగ్గర యూజ్ అవ్వాలంటే 50 ఎబో తెచ్చుకోవాలి. 51 అన్నా పర్లేదు, కానీ 50 ఎబో తెచ్చుకోవడానికి ట్రై అండి. సో ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది 40, 42, 45 తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు. సో అలా అయితే మీరు తెచ్చుకోకండి. 50 ఎబో, మీకు 90 తెచ్చుకున్న నో ప్రాబ్లం, కానీ టార్గెట్ 50 ఎబో అయితే ఉండాలి రిమైనింగ్ స్టూడెంట్స్. సో బ్యాక్లాగ్ పడ్డా, యాబ్సెంట్ అయినా, ఫెయిల్ అయినా నో ప్రాబ్లం, కానీ పాస్ అనేది 40%. అలా అని 40 తెచ్చుకోకండి, 50 ఎబో తెచ్చుకోవడానికి ట్రై అండి. సో ఫస్ట్ సెమిస్టర్ కొత్త స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి కొద్దిగా టెన్షన్ పడతారు. సో నీట్గా మీకు వచ్చిందంతా ప్రాపర్గా ప్రజెంట్ చేస్తే మీకు 60 ఎబో ఈజీగా వస్తాయి. అదే కొద్దిగా మంచిగా చదువుకొని రాస్తే మీకు 90% ఎబో అయితే ఈజీగా వస్తాయండి. చాలా ఈజీగానే అడుగుతారు. సో ఈ 7 ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ డేట్స్ లోపు మీరైతే ప్రిపేర్ అవ్వండి. సో ఎబో 50% అయితే తెచ్చుకోవడానికి ట్రై అండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.